సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కును చెల్లించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ దేవుని ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించినట్లు ప్రసాద్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడైన మార్క్ శంకర్ పవనమిచ్చి సింగపూర్ తను చదువుతున్న స్కూల్లో ప్రమాదవశాత్తు గాయపడడం జరిగింది. ఆ అబ్బాయి సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలని చెప్పేసి ఈ గుడిలో ప్రత్యేకంగా 2 గంటల పూజలు నిర్వహించి జన సైనికులందరూ కూడా అర్చకులు రంగా గారి ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబు మనకు ముందుకు సంపూర్ణ ఆరోగ్యంతో వస్తున్నాడని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. గౌరవనీయ మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైన మార్క్ శంకర్ మరి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగటం వలన అక్కడ గాయపడటం వలన ఆయనకు ప్రత్యేకమైన పూజలు వెంకటేశ్వర ఆలయంలో 2 గంటల పాటు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మరి రంగాచారి గారి ఆధ్వర్యంలో అలాగే మన ప్రసాద్ గారి పర్యవేక్షణలో తప్పనిసరిగా మరి అందరూ కూడా ఈ జనసైనికుల నియోజకవర్గంలో భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన పూజ జరిగింది. ఆయన మంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆశిస్తూ చక్కగా మళ్ళీ చదువుకొని మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.